హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. కానీ మధు, దివి బాధపడుతుంటారు. చిన్నప్పుడే తల్లి చనిపోయిన తమని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి తాము ఏది అడిగితే అది కొనిస్తూ ఆ తల్లి లేని లోటును తీరుస్తూ ఎంతమంది మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా తమ కోసం ఒంటరిగా మిగిలిపోయిన ఆ తండ్రి అంటే వారికి ఎంతో గౌరవం. నాన్నగారు, మీరు ఏం చెప్పినా మేము కాదనకుండా చేస్తాం అని అంటారు. ఇక మరుసటి రోజే వారు తన స్నేహితుడి ఇంటికి బయలుదేరుతారు. హైదరాబాద్ సిటీ గొప్పగా వింతగా ఉంది. మరియు ఒక విల్లా దగ్గర కారు ఆపుతారు. అది చూడటానికి ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. వారు విల్లాని చూస్తుంటే ఆ ఇంటి వాచ్మెన్ వచ్చి, ఎవరు కావాలమ్మా మీకు అని అడుగుతాడు. ఇక రాఘవయ్య గారు ఇంటి యజమాని అయిన తన స్నేహితుడు అని తామని రమ్మన్నారని చెబుతాడు. ఇక వాచ్మెన్ వచ్చేసినట్లున్నారు. వసుంధర గారికి ఫోన్ చేసి, ఇలా పెద్దాయన ఇద్దరు అమ్మాయిలు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు చూడండి అని ఫోన్ చేసి చెప్తాడు. ఇంకెందుకు, వారికి లోపలికి పంపించు అని చెబుతుంది వసుంధర గారు. ఇక ఆ విల్లా నుంచి బయటకు వచ్చి అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంది వసుంధరాదేవి. బాగున్నారా అన్నయ్య అని ఎంతో ప్రేమగా పలకరిస్తుంది. ఇక రాఘవయ్య గారు వినమ్రంగా, అమ్మా ఇదిగో నీ ఇద్దరి కోడళ్ళు, ఇక నీ ఇష్టం తల్లి, వీరిని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక వీరిని చక్కదిద్దాలి, బయట ఎలా మెలగాలి, మంచి పద్ధతులు, పెద్దవారిని గౌరవించడం, వీరికి ఏమైనా తెలియకపోతే ఒక తల్లిలాగా నువ్వే నేర్పించు తల్లి అని రాఘవయ్య గారు ఎంతో ప్రేమగా చెప్తారు. ఇంతలోనే అందరూ ఇంట్లోకి రండి, ఏమైనా బయటే ఉండి మాట్లాడుకుంటారా అని అంటారు వసుంధర గారు. అలా వారు తెలియకుండానే ఇద్దరు ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. అప్పుడే అక్కడికి భోజనం చేయడం కోసం ఒక్కొక్కరు వస్తుంటారు. మీరు కాస్త ఫ్రెష్ అయ్యి రండి అని వారికి గది చూపిస్తారు. ఇక వారు వచ్చిన తర్వాత కూర్చుంటారు. రాఘవ, ఎలా ఉన్నావు అని అడుగుతాడు విజయేంద్రవర్మ గారు. ఊరి విశేషాలు, పొలాల గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు మాట్లాడుకోవడమేనా, మాకు పరిచయం
చేసేది ఏమైనా ఉందా అని అడుగుతారు విజయేంద్రవర్మ తల్లి అయిన జానకమ్మ గారు. ఇతను నా ఫ్రెండ్, వీరిద్దరూ వారి కుమార్తెలు, వీరు ఇక్కడే ఉండి చదువుకుంటారు అని చెబుతాడు రాఘవయ్య. ఇక వసుంధర గారు ఉండి, అన్నయ్య, ఈవిడ మా అత్తయ్య జానకమ్మ గారు. ఇక తను మా ఆడపడుచు రాణి, తన భర్త శంకర్ గారు, వారికి 2 పిల్లలు, సంధ్య, భవ్య. ఇక వీడు మా చిన్న కొడుకు అఖిల్, తను మా కుమార్తె అంజలి అని. మా పెద్ద కొడుకు వీడు మా చిన్న కొడుకు అఖిల్, తను మా కుమార్తె అంజలి అని. మా పెద్ద కొడుకు పేరు అభిరామ్, చదువుకుంటూ బిజినెస్లో వాళ్ళ తండ్రికి హెల్ప్ చేస్తుంటారు. Thanks for watching. Like, share and subscribe for my YouTube channel.